హలో ఎవ్రీవన్, ఈరోజు మనం హోమియోపతిలో ఒక రెమెడీ గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ పాస్పరస్. ఎందుకు అంటే ఈరోజు మా క్లినిక్లో ఒక చిన్న బేబీకి వేయాల్సి వచ్చింది. సిమ్టమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి, అందుకే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాం. అయితే ఈ 8 months ఓల్డ్ బేబీ మిల్క్ తీసుకున్నప్పుడు కంటిన్యూస్గా మిల్క్ తీసుకున్న కాసేపటికి వామిట్ చేసేస్తాడు. అదే ఒకవేళ సాలిడ్ ఫుడ్ తీసుకుంటే అసలు వామిట్ చేయడు. అండ్ చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాడు. సో పాస్పరస్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఎలా ఉంటుందో మనం చూసినట్టయితే చాలా డెలికేట్గా ఉంటారు, చాలా అట్రాక్టివ్గా ఉంటారు, హైట్ ఉంటారు, సన్నగా ఉంటారు. ఎలా అంటే దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఒక మ్యాచ్ స్టిక్ కింద, అంటే ఇమ్మీడియట్గా బర్న్ అవుట్ అయ్యి అంటే అంత బ్రైట్గా కనిపించి నెక్స్ట్ స్లో అయిపోతారు. అంటే చాలా డెలికేట్గా ఉంటారు, ఎక్స్టర్నల్ స్టిమ్యులస్కి ఈజీగా అడాప్ట్ అయిపోతూ ఉంటారు. కొంచెం యంగ్ పీపుల్లో చూసినట్లయితే ఈజీగా వీక్ అవుతూ ఉంటారు. ఫిజికల్ ఎక్సర్షన్ తర్వాత చాలా వీక్నెస్ ఉంటుంది, బట్ హైలీ అట్రాక్టివ్. సాల్ట్ని చాలా ఎక్కువ క్రేవ్ చేస్తారు. సాలిడ్ ఫుడ్స్ తీసుకోగలుగుతారు. లిక్విడ్ ఫుడ్స్ ఎప్పుడైతే మన స్టమక్లోకి వెళ్ళి వామ్ అవ్వగానే వామిట్ చేసేస్తారు. సో దానివల్ల ఇంకా అదర్ సమ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని పాస్పరస్ 200 సింగిల్ డోస్ ఇచ్చాను. అయితే ఫర్ మై సర్ప్రైజ్ ఇది సెకండ్ విజిట్. కంప్లీట్గా తీసుకున్న మిల్క్ డైజెస్ట్ అయిపోతుంది, అసలు వామిటింగ్ చూడట్లేదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు. సింగిల్ డోస్. సో ఇఫ్ కాన్స్టిట్యూషన్ సూట్స్ ద బెస్ట్, homeopathy is the best option for many disorders or for many symptomatic conditions. So choose homeopathy and be happy. Long live homeopathy.